ఎట్లా సీదిరి అప్పలరాజు అమాయకుడిగా కనపడ్డారండి మీకు? సీది అప్పలరాజు ఎట్లా అమాయకుడిగా కనపడ్డాడు? అతని కొడుకు మోటార్ సైకిల్ ర్యాష్ గా తోలి ఒక అమాయకుడైన గొర్రెల కాపరి మరణానికి కారణమయ్యాడు, చావుకు కారణమయ్యాడు. రోజు మోటార్ సైకిల్ ని వేగంగా తోలింది సీది అప్పలరాజు కొడుకు. ఏమైంది? అతను స్పీడ్ గా, వేగంగా, నిర్లక్ష్యంగా, ర్యాష్ గా మోటార్ సైకిల్ తోలితే ఒక వ్యక్తి చనిపోయినాడు. ఒక వ్యక్తి చావుకు సీది అప్పలరాజు కొడుకు కారణమయ్యాడు. కారణం చనిపోతే ఏం చేస్తారండి పోలీసులు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు కదా. ఈ లోపల సీది అప్పలరాజు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరే వినాలని చెప్పింది. ఒక అవగాహన ఉంటే ఈ రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు మీరు. అవగాహన లేకుండా మాట్లాడరు. నేరం చేసిన వాడిని అమాయకుడని ముద్ర వేయలేరు మీరు. సీది అప్పలరాజుకి తెలిసింది తన కొడుకు ఒక వ్యక్తి చావుకు కారణమయ్యాడు. తన కొడుకు ర్యాష్ గా మోటార్ సైకిల్ తోలి ఒక మరణానికి కారణమయ్యాడు. ఒక అమాయక జీవుని చంపేశాడు ఇతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఇతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అని తెలిసి అప్పటికప్పుడు మోటార్ సైకిల్ ఓనర్, ఇతంది కాదు మోటార్ సైకిల్ ఓనర్ కూడా తన కొడుకు స్నేహితుడే. అతన్ని పిలిచి, ఇంకా తాలూకు పెద్ద మనుషులను పిలిచి, ఇక్కడ మాయా, మహేంద్ర, మోసం, కుట్ర ఏమని, మంత్రి కొడుకు మా అబ్బాయి, వాడు కేసుకెళ్తే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడి స్థానంలో నీవు మోటార్ సైకిల్ తోలినట్టు, నువ్వు అతన్ని గుద్దటం వల్ల అతను చనిపోయినట్టుగా నువ్వే ఒప్పుకో పోలీసుల ముందని అతనికి ఎంతో పెద్ద అమౌంట్ ఏదో ఆశ చూపించి అతనితోటి పోలీస్ స్టేషన్ లో చెప్పించారు. రిపోర్ట్ ఇప్పించారు పోలీస్ స్టేషన్ లో.